ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, రేపు వరలక్ష్మి వ్రతం అనమాట. ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చి రేపు పూజ కోసం కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను. అయితే ఈ వ్లాగ్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, కానీ ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట. అంటే థర్స్డే తీస్తున్నాను. అయితే నేను శారీ డ్రేపింగ్ అనేది ఇప్పుడే చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ టైం సరిపోదని చెప్పి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేలోపే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను. శారీ డ్రేపింగ్ వరకు ఇప్పుడు చేస్తాను, కాకపోతే అమ్మవారికి ఫేస్ మాత్రం ఇప్పుడు పెట్టను అనమాట. ఓన్లీ శారీ ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకుని శారీ కట్టేసుకుని పెట్టుకుంటాను. ఫేస్ మాత్రం రేపు పెడతాను అనమాట. అండ్ పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను. అలానే ఏమేమి తెచ్చుకున్నానని కూడా చూపిస్తాను. ఈ ఇంట్లో నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం తెచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని తెచ్చుకున్నాను అమ్మవారి కోసం అని. అలానే వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లో ఇది కూడా పెడదాము అని చెప్పేసి తెచ్చుకున్నాను. అండ్ ఇవి బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ నేను ప్లెయిన్ బ్యాంగిల్సే తెచ్చుకున్నాను. మెరూన్ కలర్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అనమాట. వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్, ఇవి వచ్చేసరికి చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అనుకున్నాను నేను. ఎల్లో కలర్ అలానే రెడ్ కలర్ ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి ఇవేమో రెడ్ కలర్ రోజెస్ తెచ్చుకున్నాను. ఇవి కొన్ని 2 రకాలు తెచ్చుకున్నాను అనమాట ఫ్లవర్స్. అలానే తమలపాకులు, అరటిపళ్ళు కూడా కావాలి, అవి రేపు మార్నింగ్ తీసుకుని వస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మామిడి ఆకులు కూడా కొనుక్కొచ్చుకున్నాను. కొబ్బరికాయలు, కొన్ని పసుపు కుంకుమ. ఇక్కడ నాకు తిరుపతిలో ఇంకా ఎవరూ తెలియదు కాబట్టి జస్ట్ నేబర్స్ని వరకు పిలుచుకుంటున్నాను అనమాట. అట్లీస్ట్ ముగ్గురికైనా సరే తాంబూలం ఇద్దాము అని చెప్పేసి ఇవి ఒక 5 తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి అమ్మవారికి వేద్దామని చెప్పేసి చిన్న పూలదండ ఒకటి తీసుకొచ్చాను, ఆర్టిఫిషియల్ అనమాట, కానీ బాగుంటుంది లుక్ అమ్మవారికి వేస్తే అని చెప్పేసి తీసుకుని వచ్చాను. ఇది ఇక్కడే తీసుకున్నాను అనమాట. గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది కదా తిరుపతిలో, అక్కడ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 150 పడింది. వచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్స్ వేయడానికి కవర్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను. ఇవే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. కనిపిస్తే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. బ్రాస్వి దియాస్ తీసుకొచ్చాను, చాలా బాగున్నాయి క్యూట్గా. ఫస్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఒక జ్యువెలరీ బాక్స్ చూశాను, చాలా బాగా నచ్చింది నాకు, అది తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాంటి కుందులు లాంటివి ఇస్తే దీపాలు వెలిగించుకోవడానికి బాగుంటాయి, అలానే ట్రెడిషనల్గా ఉంటాయి వరలక్ష్మి వ్రతానికి ఇవ్వడానికి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. వీటిని అయితే ఇందులో ప్యాక్ చేసేద్దాం. పీసు, ఇంకా ఇది పసుపు కుంకుమ, ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. దీంతో పాటు బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ అయితే పెట్టేస్తున్నాను. రేపు దీంతో పాటు తాంబూలం పెట్టేసి ఒక ఫ్లవర్ పెట్టి ఒక ఫ్రూట్ కూడా పెట్టేసి ఇచ్చేస్తాను. అలానే నేను బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. అయితే ఇది పెట్టేద్దామా, డైరెక్ట్ వెనక కర్టన్ పెట్టేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను, చూస్తాను. అండ్ ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇవేంటంటే మనకి లోటస్ వస్తున్నాయి కదా చిన్నవి, అవన్నమాట. పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇవి కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. కర్టన్కి పెడితే మా కర్టన్ ప్లెయిన్గా ఉంటుంది, డ్రాప్ కర్టన్సే ఉంచేటట్టు అయితే వాటికి ఇవి అటాచ్ చేసేస్తాను, సరిపోతుంది. శారీ డ్రేపింగ్ ఆల్మోస్ట్ సగం చేసేసాను. సగం చేసిన తర్వాత వీడియో తీద్దాము అని చెప్పేసి గుర్తొచ్చింది. యాక్చువల్లీ కట్టేటప్పుడు వీడియో తీద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. దీన్ని ఒకసారి ఐరన్ కూడా చేసుకుంటాను, నలిగిపోయింది అనమాట శారీ. ఈ శారీ ఎలా ఉంది చెప్పండి, అమ్మవారి కోసం అని చెప్పేసి తీసుకున్నాను దీన్ని. నేను ఇలాంటి ఒక టేబుల్ తీసుకున్నాను, దీని మీద అమ్మవారిని పెట్టుకుంటాను. అయితే ఇలా ప్లెయిన్గా కాకుండా దీని మీద ఇలా రెడ్ కలర్ క్లాత్ వేస్తాను. చుట్టానికి కూడా రెడ్ వేస్తే ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పేసి రెడ్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద అమ్మవారిని పెట్టుకుంటాను నేను. దానికన్నా ముందు ఇక్కడైతే ఒక ముగ్గేసేసుకుంటాను. అయితే నా దగ్గర ఉన్న వాటితో ఇట్లా నేను సెట్ చేసుకున్నాను అమ్మవారికి శారీ కట్టుకోవడానికి.
అమ్మవారికి జ్యువెలరీ అంతా కూడా రేపు మార్నింగ్ వేసేద్దాము. మార్నింగ్ రేపు మళ్ళీ లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. వెనక కూడా ఈ లోటస్ ఫ్లవర్స్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ ఇంకా అమ్మవారిని ఎలా డెకరేషన్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడతో ఇప్పుడు డెకరేషన్ అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే టైం వచ్చేసి 11 అయిందనమాట. మార్నింగ్ ప్రసాదాల కోసం కూడా అన్నీ రెడీ పెట్టేసుకుని పడుకుంటాను, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేవాలి కాబట్టి. మీకు శారీ డ్రేపింగ్ చూపించలేదు, ఎందుకు అంటే చాలా వీడియోస్ వస్తున్నాయి కదా శారీ డ్రేపింగ్ గురించి అనిపించింది. ఇంకా డైరెక్ట్ మార్నింగే షూట్ చేస్తున్నాను. అమ్మవారిని టోటల్గా రెడీ చేసేసాను అనమాట. ఎలా ఉంది నా అమ్మవారికి కూడా చెప్పండి. అండ్ ఇలా డెకరేట్ చేసుకున్నాను నేనైతే. ప్రసాదాలన్నీ కూడా చేసుకుని రెడీ పెట్టాను. మార్నింగ్ కూడా లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇంకా ఇద్దరం కలిసి కూర్చుని పూజ చేసుకుంటున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదా అందంగా. మేము పూజ రైట్ హ్యాండ్తోనే చేసుకున్నాము, కానీ సెల్ఫీ కెమెరా అవ్వడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. ఇలా పూజ కంప్లీట్ చేసుకుని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసుకుని ఇంకా ధూపం అయితే వేసేసుకున్నాము. అయితే వాయినాలు ఇచ్చింది అయితే నేను చూపించలేదు, ఎందుకు అంటే నాకు ఇక్కడ వాళ్ళు కొత్త కాబట్టి అంత ఫ్రీగా ఉండలేం కాబట్టి ఇంకా చూపించలేదు అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.